అఘోరీ చేస్తున్నది కరెక్టేనా అనే దాని మీద అనేక ప్రశ్నలు, అనుమానాలు, సందేహాలు రేకెత్తుతూ ఉన్నాయి. ప్రస్తుతం నాతో పాటు కంచిలో శ్రీ చక్ర దత్తక్షేత్రాన్ని ఏర్పాటు చేసిన శ్రీ మాత వల్లభానందమయ్య గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడి ఈ అఘోరీకి సంబంధించిన ఇంకా అనేక విషయాలు తెలుసుకుందాం. నమస్తే మాతాజీ. నమస్తే, జై గురుదత్త, శ్రీమాత్రే నమః. గత కొద్ది రోజులుగా అఘోరీని మీరు ఫాలో అవుతూ ఉన్నారు. ఆమె మాటల్ని, ఆమె వ్యవహార శైలిని అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు కదా. ఏమనిపిస్తోంది మీకు ఆవిడ్ని చూస్తుంటే? అంటే ఇది కేవలం ఆవిడ గురించి మాత్రమే కాదు నేను మాట్లాడేది. నేను చూసిన అఘోరీలనైతే నేను బద్రీనాథ్, కేదార్నాథ్ వెళ్ళినప్పుడు చాలామంది అఘోరీలు మధ్యదారిలో మనకి దర్శనమిస్తూ ఉంటారు. కానీ వాళ్ళు విభూతి పూసుకొని వాళ్ళ స్టేటే వేరనమాట. వాళ్ళు భగవంతుడు తప్ప మిగతా ప్రాపంచిక విషయాలు వాళ్ళకేమీ అవసరం లేదు. మనుషులతో ఎవరితోనూ మాట్లాడరు. ఒంటి నిండా విభూతి పూసుకొని వాళ్లే శివరూపం, వాళ్లే శివశక్తిగా ఉంటారన్నమాట. అయితే మనం మాట్లాడదామని వెళ్తే కూడా వాళ్ళు జనాలతో కలవరు, ఎవరితోనూ కలవరు. జావు జావు అంటారు. నోట్లో నుంచి మాట రావడమే చాలా కష్టం. అయితే నేను కాశీ వెళ్ళినప్పుడు కూడా ఒక అఘోరితో నేను మాట్లాడడం జరిగింది. అయితే ఆయన గంగానది పక్కన ఆ ప్రాంగణంలో ఒక చిన్న టెంట్ వేసుకొని కూర్చొని ఉన్నారు. ఆయన కూడా అప్పుడు ఏదో ఒక గోచీ లాంటిది ఏదో కట్టుకొని ఉండడం నేను చూశాను. ఎందుకంటే జనాల మధ్యలో ఉన్నారు కాబట్టి. ఒక మగ ఆయన అఘోరి, కానీ ఆయన ఆ రోజు ఆయన చిన్న గోచీ మాత్రం పెట్టుకొని ఉన్నారు. అయితే మనం దగ్గరికి వెళ్తే జావు జావు అంటారు, కానీ అస్సలు నోట్లో నుంచి ఒక మాట కూడా రాదు. వాళ్ళకి ఇతర ప్రపంచంతో అసలు సంబంధమే ఉండదు. అట్లాగా ఉంటారు అది సాధువులు, నాగ సాధువులు అని అంటారు. వాళ్ళు కుంభమేళా జరిగినప్పుడు ఆ మహానదిలో స్నానం చేయడానికి వాళ్ళు ఆ పవిత్ర జలంలో వాళ్ళు స్నానం చేసి వాళ్ళ శక్తిని ఇంకా పెంచుకుంటూ ఉంటారు తప్ప వాళ్ళ శక్తి వాళ్ళకే అవసరం అవుతుంది. ఈ ప్రపంచానికి ఏదో చేద్దామని కానీ అట్లాంటి ఆలోచనలు వాళ్ళకి ఉండవు. నేను చూసినంత వరకు ఇట్లాంటివి జరిగాయి, కానీ ఇట్లా నేను ఎప్పుడూ చూడలేదు. లోక కళ్యాణం గురించి ఎంత దూరమైన వెళ్తున్నా ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధం. హరహర్ మహాదేవ్, ఓం నమ శివాయ, అఘోరి కాళీ నమ, జై శ్రీ మహాకాల్, హరహర్ మహాదేవ్, జై సనాతన్ ధర్మ్, జై సనాతన్ ధర్మ్, జై సనాతన్ ధర్మ్, నెవర్ గివ్ అప్ ఇన్ మై వే, హరహర్ మహాదేవ్. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఓ పెట్రోల్ బంక్ లో ఆమె హల్చల్ చేస్తున్న వీడియోస్ కూడా బయటకు వచ్చాయి. అక్కడ కూడా బట్టలు లేకుండా తిరుగుతోంది. అసలు ఆమె వ్యవహార శైలిని మహిళలుగా మనం ఎలా చూడొచ్చు అంటారు? నిజంగా చెప్పాలంటే ఆమె మానసిక స్థితిని మనం తెలుసుకోవాలి. నిజంగా ఇట్లాంటివి కొంచెం అందరికీ ఇబ్బందికరంగానే ఉంటుంది. తెలిసిన వాళ్ళు ఎవరైనా కూడా ఆమెకి నచ్చజెప్పి ఆవిడకి వస్త్రధారణ చేయడం అనేది మంచిదని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇట్లాంటివి ఇంకా జరగకుండా మన సనాతన ధర్మాలను కాపాడుకుంటూ స్త్రీ అనేది అసలు ఒంటి నిండా బట్టలు వేసుకోవాలి. అఘోరి అయినా సరే ప్రపంచిక విషయాల్లో వచ్చేటప్పుడు వాళ్ళు బట్టలు ధరించే వస్తారు. ఇప్పుడు కొన్ని రోజులుగా అఘోరీగా ఉన్నవాళ్ళు మళ్ళీ ఇక్కడ ఇట్లా నార్త్ సైడ్ ఎక్కడో మన దక్షిణ భారతదేశం వైపు వచ్చేటప్పుడు వాళ్ళు వస్త్రధారణ చేసుకొని రావడం నేను 2-3 చూశాను. అందుకని నేను చెప్తున్నాను, స్త్రీ అంటే మన భారతదేశంలో ఎంతో గౌరవం ఉంది. అట్లాంటి స్త్రీని ఎప్పుడూ కూడా అఘోరీలైనా సరే, ఎట్లాంటి వాళ్ళైనా సరే, అమ్మగా ఉన్నా సరే, మనం ఆ వస్త్రధారణ వేసుకొని అమ్మని అమ్మగానే చూడాలి. ఇట్లా నేను అనుకుంటున్నాను. లోక కళ్యాణం గురించి ఎంత దూరమైన వెళ్తున్నా ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధం. హరహర్ మహాదేవ్, ఓం నమ శివాయ, అఘోరి కాళీ నమ, జై శ్రీ మహాకాల్, హరహర్ మహాదేవ్, జై సనాతన్ ధర్మ్, జై సనాతన్ ధర్మ్, జై సనాతన్ ధర్మ్, నెవర్ గివ్ అప్ ఇన్ మై వే, హరహర్ మహాదేవ్. సనాతన ధర్మం లోక కళ్యాణం కోసం వచ్చానని మొదట చెప్పిన ఆవిడ ఇప్పుడు మహిళల్ని కాపాడడానికి వచ్చానని కొత్తగా చెబుతోంది. ఇలాంటి వాళ్ళు మహిళల్ని కాపాడగలరా? మొదట మహిళ అంటేనే ఆ వస్త్రధారణ, ఆ బొట్టు, ఆ లక్షణాలు అనేవి ఉండాలి. అందరిలో తిరిగేటప్పుడు ఖచ్చితంగా అవి కూడా అవి పాటిస్తూ మిగతా వాళ్ళని మార్చడం, వాళ్ళ బాధల్ని తీర్చడం అంటే అది న్యాయంగా ఉంటుందని నా అభిప్రాయం. అంటే ఆత్మహత్య చేసుకుంటాను, మీరందరూ నా మీద ట్రోల్ చేస్తున్నారు, నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు అంటూ కూడా ఈ మధ్య ఆవిడ మాట్లాడడం అనేది జరిగింది. పోలీసులు కూడా ఆవిడని అడ్డుకున్నారు. ఈ ఆత్మహత్య అనే దాన్ని మనం ఎలా చూడొచ్చు? అఘోరీలు ఇలా చేయడం కరెక్టేనా? అఘోరీలు అంటే వాళ్ళు ఉండే స్టేటసే వేరే. వాళ్ళు అంత దైవమే వాళ్ళుగా ఉంటారు.
ఇంకా వేరే వాళ్ళని మార్చాలి అనుకుని వచ్చేటప్పుడు నిజంగా అట్లాంటిదే అయితే, నిజంగా అట్లాంటి ఒక శక్తి తీసుకొని నిజంగా నేను మారుస్తాను, అందరి కష్టాలు తీరుస్తానని వచ్చేటప్పుడు తను కూడా ఈ ప్రపంచంలో ఎలా ఉంటున్నారో అట్లాగే తను కూడా వస్తుంటే అందరూ గౌరవంగా చూస్తారు అనేది నా భావన. మొదటి నుంచి కూడా అఘోరి కట్టుబొట్టు మీదే, ఆవిడ వ్యవహార శైలి మీదే అనేక రకాలైన అభిప్రాయాలు వ్యక్తం అవుతూ ఉన్నాయి. ఇప్పుడు మాతాజీ కూడా అదే చెప్పారు. ఆవిడ సరిగ్గా బట్టలు కట్టుకుని చెప్పాల్సిన విధానంలో చెబితే ఖచ్చితంగా అందరూ అంగీకరిస్తారని. థ్యాంక్ యూ జీ. జై గురుదత్త. జై గురుదత్త. లోక కళ్యాణం గురించి ఎంత దూరమైన వెళ్తున్నా ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధం. హరహర్ మహాదేవ్. ఓం నమ శివాయ. అఘోరి కాళీయ నమ. జై శ్రీ మహాకాల్. హరహర్ మహాదేవ్. జై సనాతన్ ధర్మ్. జై సనాతన్ ధర్మ్. జై సనాతన్ ధర్మ్. నెవర్ గివ్ అప్ ఇన్ మై వే. హరహర్ మహాదేవ్.